ప్రతిపక్ష హోదా ఉండాలంటే 10% ఎమ్మెల్యేలు ఉండాలి అంటున్నారు మన చంద్రబాబు గారి ప్రభుత్వం. జగన్ గారి ప్రశ్న ఏంటంటే అలా ఏ చట్టంలో లేదు అంటున్నారు. సరే, దీన్ని లోతైన విశ్లేషణ అంటే మనకి తర్వాత విషయం. కానీ చంద్రబాబు గారైనా జగన్ గారైనా మనకి కావలసినది ప్రతిపక్ష హోదా ఉంటేనే చంద్రబాబు గారైనా జగన్ గారైనా మన ద్వారా ఆయన గొంతు అసెంబ్లీలో వినిపించాలి. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా మద్దతుదారులైనా తెలుగుదేశం మద్దతుదారులైనా గ్రహించాలి. ఎందుకంటే అది మనము పొందుకోవలసిన ప్రతి సంక్షేమాలు, ప్రతి అభివృద్ధి మనకు వాళ్ళు అందచేయాలి. అది గుర్తించి ఇరువురు